హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీసీ కూలర్ చాక్లెట్స్ షేక్స్ పెట్టుకునే వీసీ కూలర్ చోక్ అయిపోయింది. దీన్ని మనం ఫ్లష్ అవుట్స్ కొట్టి ఏ విధంగా గ్యాస్ ఛార్జింగ్ చేసామో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దాంట్లో ఉన్న ప్రెజర్ని గ్యాస్ అనేది తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత దానికి ఉన్న వైరింగ్ డయాగ్రామ్ ఇదంతా ఓపెన్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి, ఓఎల్పి ఇవన్నీ. దాని తర్వాత సెక్షన్ డిశ్చార్జ్ పైపులను రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెక్షన్ డిశ్చార్జ్ రిమూవ్ చేసుకుని ఈ రెండింటికి మన పిన్ వాల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ పిన్ వాల్స్ ఈ విధంగా రెండింటికి ఇటువైపు అటువైపు వాళ్ళ పిన్ వాల్స్ అనేవి ఫిక్స్ చేసుకుని వెనకాతలో ఉన్న మనకి ఫిల్టర్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఎప్పుడైనా చోక్ అయినా గ్యాస్ ఛార్జింగ్ చేసినా కంప్రెసర్ రీప్లేస్ చేసినా ఫిల్టర్ మాత్రం మోస్ట్లీ రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ చేసుకుని మళ్ళీ ఫిక్స్ చేసే ముందు ఈ క్యాపిలరీకి ఉన్న హోల్ బాగుందా లేదా బ్లాక్ అయ్యిందా అనేది కూడా చెక్ చేసుకుని క్యాపిలరీని మనం జాగ్రత్తగా ఫిల్టర్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు ఈ విధంగా ఫిల్టర్ని కూడా మనం ఫిక్స్ చేసుకున్నాము. తర్వాత సెక్షన్ నుంచి వ్యాక్యూమ్ పెడుతూ చూసారు కదా, ఇలాగా వ్యాక్యూమ్ పెడుతాం అనమాట. దానికి వ్యాక్యూమ్ పెట్టినప్పుడు ఏంటంటే సిటీసీ అనేది ఉంటుందన్నమాట. దీన్ని డిశ్చార్జ్ నుంచి ఇలా పెడితే మొత్తం పైపుల్లోంచి ఇదంతా లోనికి లాక్కుంటుంది. ఈ విధంగా లాక్కున్న దాన్ని మనం మళ్ళీ ప్రెషర్ కంప్రెసర్ కానీ నైట్రోజన్తో కానీ ఈ సిటీసీ వాళ్ళు యూజ్ ఏంటంటే లోన్ ఉన్న ఆయిల్ని ఇదంతా క్లీన్ చేస్తూ మొత్తం అంతా వచ్చేస్తుంది బయటికి. ప్రెషర్ కంప్రెసర్ నుంచి డిశ్చార్జ్ పెట్టుకుని ఇప్పుడు ఫ్లష్ అవుట్స్ అనేది కొట్టాలన్నమాట. ఈ విధంగా ప్రెషర్ కంప్రెసర్తో కనెక్షన్ పెట్టుకుని డిశ్చార్జ్కి ఇది ఇప్పుడు ఈ రొటేషన్ ఏమవుతుందంటే కండెన్సర్కి, క్యాపిలరీకి, ఫిల్టర్కి, ఎవాపరేటర్కి మొత్తం అంతా సిటీసీ క్లీన్ చేసుకుంటూ ఈ విధంగా చేతితో బ్లాక్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఉంటే ఆ విధంగా మొత్తం లోన్ ఉన్న ఆయిల్ ఈ సిటీసీ మొత్తం అంతా బ్లాక్ అయింది ఏదైనా ఉంటే అదంతా ఈ ఫ్లష్ అవుట్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. చూసారు ఆయిల్ ఎలాగ వస్తుందో, ఇదంతా ఆయిల్ అనమాట. లోన్ బ్లాక్ అయిపోయిన ఆయిల్ని ఆ సిటీసీ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అది ఈ సిటీసీ అనేది ఈ ఫ్లష్ అవుట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్లష్ అవుట్స్ ఎంత బాగా చేస్తే అంత కూలింగ్ ఎఫిషియన్సీ బాగుంటుంది అనమాట. లోన్ పైపుల్లో ఏ ఒక్క ఆయిల్ బ్లాక్ అయినా, ఆయిల్ ఉన్నా, చెమ్మలా ఉన్నా అది కూలింగ్ ఎఫిషియన్సీకి ప్రాబ్లం అవుతుంది. ఈ ఫ్లష్ అవుట్స్ ఎలా కొట్టాలంటే మొత్తం ప్రెషర్ మనం ఫ్లష్ అవుట్స్ కొడుతున్నప్పుడు కనీసం హెయిర్ తప్ప ఇంకేమీ రాకూడదు అనమాట. చూసారు ఇందాక మీద ఇప్పటికి తగ్గిపోయింది అనమాట. ఇంకా అది కూడా రాకుండా అసలు ఓన్లీ చిన్న ప్రెషర్ చిన్న ఆయిల్ కూడా రాకుండా ఫ్లష్ అవుట్స్ అనేవి చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లష్ అవుట్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెక్షన్ డిశ్చార్జ్ రెండు పైపుల్ని బ్రేజింగ్ చేసుకుని మనం ప్రెషర్ ఇచ్చుకోవాలి. చూసారు కదా ప్రెషర్ ఇచ్చామన్నమాట. ప్రెషర్ ఎందుకంటే మనం చేసిన బ్రేజింగ్లు సెక్షన్ డిశ్చార్జ్ క్యాపిలరీ ఫిల్టర్స్కి మనం చేసాం కదా బ్రేజింగ్స్. ఆ బ్రేజింగ్స్ దగ్గర లీకేజ్ ఏమైనా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ లీకేజ్ చెక్ చేసుకునే మైనర్ లీకేజెస్ ఉండొచ్చు. ఆ లీకేజ్ మళ్ళీ గ్యాస్ పోతే మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళడం గ్యాస్ ఛార్జింగ్ చేసుకోకుండా ఆ లీకేజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, లీక్స్ ఏమీ లేవు అనుకుంటే వ్యాక్యూమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ప్రెషర్ అంతా రిలీజ్ చేసి వ్యాక్యూమ్ పెట్టుకోవాలి. ఈ విధంగా వ్యాక్యూమ్ పెట్టుకున్న తర్వాత మనం చేస్తున్న గ్యాస్ ఛార్జింగ్ R134A, R134 హైడ్రల్ ప్రెషర్ 100, రన్నింగ్ ప్రెషర్ 10 to 15 ఉండేలా చూసుకుని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా గ్యాస్ ఛార్జింగ్ చేసుకుని రన్నింగ్లో పెట్టాం ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్